BSc ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. అప్సాన్ రాయేష్ గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. ప్రస్తుతం వరద నేపథ్యంలో జరుగుతున్న బురద రాజకీయం మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం రాయేష్ గారు. వరద నేపథ్యంలో ఒక పక్క సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 2-3 రోజులుగా ముఖ్యమంత్రి, అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ తిరుగుతూ ఉన్నారు, తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైన వాళ్ళకి ఆహారం పంపిణీ చేస్తున్నారు, నిత్యావసరాలు పంపిణీ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇంతకు మించి ఏదో జరగాలని ఇంకెవరో కోరుకుంటున్నారు. ఇంకెవరో అటువైపు కాస్త ఇంకొక అడుగు వెనక్కేసి అటు చూసి అమరావతి మునిగిపోయింది, చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోయింది, మంత్రి సత్యనారాయణ ఆశ్రమం మునిగిపోయింది, అమరావతి చూసారా, ఇదిగిదిగో సింగపూర్, ఇదిగిదిగో మలేషియా అని అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఇలాంటి ఒక ఉపద్రవం ముందు ఇలాంటి బురద రాజకీయం చేయడాన్ని ఎట్లా చూడాలి రాయేష్ గారు? ఒకటి వాస్తవం ఏంటి అంటే, బురద వ్యక్తులు బురద రాజకీయాలే చేస్తారు. ఇవాళ కృష్ణానదికి సంభవించిన వరద నెవర్ ఇన్ ద హిస్టరీ. సర్ ఆర్థర్ కాటన్ గారి ద్వారా విజయవాడ ఆనకట్ట నిర్మాణం జరిగిన తర్వాత 1903 సంవత్సరంలో, అంటే 121 సంవత్సరాలకి పూర్వం 11,90,000 క్యూసెక్ల వరద ఇప్పటి వరకు రికార్డు వరద. మధ్యాహ్నం వరకు 11,50,000 ఉంది. ఆ వరద తర్వాత 121 సంవత్సరాల తర్వాత 2009లో నమోదైన వరద ఇంతకు ముందు వరకు సెకండ్ ప్లేస్లో ఉండేది, 11,30,000 క్యూసెక్లు. కానీ అప్పుడే విజయవాడ తల్లడిల్లింది 11,30,000. కానీ ఇప్పుడు ఆ 11,30,000 అధిగమించి ప్రస్తుతం 2వ స్థానంలో నిలిచింది. బహుశా ఇంకొంచెం సేపటికి 12 లక్షల క్యూసెక్లు దాటడానికి ఆస్కారం ఉంది అని చెప్పని అధికార వర్గాలు అంచనా వేసి ఎలర్ట్ పంపిస్తూ ఉన్నారు. అంటే కృష్ణానది చరిత్రలో, అంటే సర్ ఆర్థర్ కాటన్ గారి ద్వారా ఆయకట్టు స్థిరీకరణ జరిగి, ఆనకట్ట నిర్మాణం జరిగి, ఈ గణాంకాల నమోదు ప్రక్రియ మొదలుపెట్టిన తర్వాత అంతకు ముందు వచ్చిందేమో తెలియదు, శతాబ్దాల పూర్వం వచ్చిందేమో తెలియదు. ఒకసారి ఈ క్యూసెక్కుల లెక్కింపు, ఈ గణాంకాల నమోదు ప్రక్రియ మొదలైన తర్వాత అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం 121 సంవత్సరాల క్రితం వచ్చిన వరదను కూడా అధిగమించి ఇప్పుడు వరద నమోదవుతూ ఉంది. ఇటువంటి వరద నమోదైనప్పుడు అంటే ఇక ఏ ప్రాంతం మునక్కుండా ఆ నది కరకట్టల మధ్య మాత్రమే ప్రయాణించడం సాధ్యమేనా? పోనీ ఇప్పుడు అమరావతి ప్రాంతానికి మాత్రమే వరద వస్తూ ఉందా? దేశంలో మిగిలిన అన్ని రాష్ట్రాలు, దేశ రాజధాని నుంచి దేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాల రాజధానులన్నీ వరదలకు అతీతం. ఒక్క అమరావతి మాత్రమే వరద ముంపుకు గురవుతూ ఉందా? 11,40,000 క్యూసెక్ల వరద సంభవించినప్పుడు అమరావతికి వరద రాల. 2019లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో 10 లక్షల క్యూసెక్లు పైగా వరద వచ్చినప్పుడు అమరావతికి వరద రాల. 2009 సంవత్సరంలో 11,30,000 క్యూసెక్ల వరద వచ్చినప్పుడు అమరావతి ప్రాంతానికి వరద రాల. 1998లో 9,82,000 క్యూసెక్ల వరద వచ్చినప్పుడు అమరావతి ప్రాంతానికి వరద రాల. మేబీ ఇప్పుడు ఈ 11,40,000 దాటి 12 లక్షల క్యూసెక్లు, 12 లక్షల క్యూసెక్లు దాటితేనో అమరావతి ప్రాంతానికి వరద వస్తుందని అనుకుందాం. అమరావతి ఏమన్నా చంద్రమండలం మీద ఉందా? అవును కదా. ఇవాళ దేశ రాజధాని ఢిల్లీ. ఈ మధ్యకాలంలో కేజ్రీవాల్ గారు జైలుకి వెళ్ళకముందు ఆయన అధికారిక నివాసం యమునా వరదల్లో ముంపుకు గురైతే ఆయన నివాసం నుంచి ఖాళీ చేయించారు. మనకు అప్పుడు మిడ్ సమ్మర్ అనుకుంటా. దేశ ప్రధానమంత్రి, రాష్ట్రపతితో సహా నివాసం ఉండే, మొత్తం దేశ పాలనా వ్యవస్థ అంతా కేంద్రీకృతమై ఉండే నేషనల్ క్యాపిటల్ ఢిల్లీలో వరదలు వచ్చాయి. మరి ఢిల్లీని ఇక దేశ రాజధాని కాదు అని చెప్పని వేరే ప్రత్యామ్నాయం ఏమన్నా ఆలోచన చేశారా? ముంబై, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, 92 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
అంటే అక్కడ ఉన్న మిగిలిన కార్పొరేట్ ప్రముఖులు, అక్కడ ఉండే రాజకీయ ప్రముఖులు వీళ్ళందరినీ పక్కకు పెడితే మనందరికీ చిరపరిచితులు అమితాబ్ బచ్చన్ గారి ఇల్లు మునిగిపోయింది. ఆయన ఏమన్నా ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంకో నగరానికి వెళ్ళిపోయాడా? లేదు, ఆ ముంబై ఆర్థిక రాజధానిగా పనికిరాదు అని చెప్పని వేరే ప్రత్యామ్నాయ ప్రాంతాన్ని ఏమన్నా పరిగణలోకి తీసుకున్నారు ఇప్పటివరకు? ఆ తర్వాత ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా బెంగళూరు, మరి బెంగళూరు వరదలకు గురైంది. దక్షిణాదిలో ఒకనాడు మెడ్రాస్ ప్రావిన్స్ బ్రిటిషు హయాం నుంచి కూడా అత్యంత కీలకమైన 4 మెట్రోపాలిటన్స్లో ఒక నగరం చెన్నై. జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎంతటి వరదలు చవి చూసింది. అసలు ఇక చెన్నై ఉండదేమో, సముద్రంలో కలిసిపోద్దేమో అని చెప్పని చాలామంది అయినాయి ఆ రోజు వార్తలు. 2016 అనుకుంటా. మరి చెన్నైని కాదు అని చెప్పని వేరే ఇంకొక నగరాన్ని ఏమన్నా ప్రత్యామ్నాయ రాజధానిగా వాళ్ళు ప్రతిపాదించుకున్నారా? తర్వాత ఇప్పుడు మనం ఉన్న హైదరాబాద్ దక్కన్ పీఠభూమి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో 2001లో ఒకసారి వరదలు సంభవించినాయి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా వరదలు సంభవించినాయి. నిన్న మొన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకి లోతట్టు ప్రాంతాలు మునిగినాయి. మరి హైదరాబాద్ను కాదు అని చెప్పని తెలంగాణ ప్రాంతానికి వేరే ఇంకొక రాజధాని ఏమన్నా ప్రతిపాదిస్తున్నారా? దక్కన్ పీఠభూమి ప్రతిసారి కేసీఆర్ చెప్పే మాట ఏంటి, హైదరాబాద్కి తుఫాన్లు వచ్చే అవకాశం లేదు, సునామీలు వచ్చే అవకాశం లేదు, భూకంపాలు వచ్చే అవకాశం లేదు, వరదలు వచ్చే అవకాశం లేదు, ఇదో ప్రత్యేకమైన ప్రాంతం, అందుకే ప్రపంచం అంతా హైదరాబాద్ చూస్తుందనే కదా చెప్పుకున్నాం. మరి అటువంటి హైదరాబాద్ కూడా వరదలకేం అతీతం కాలేదు కదా. ఇప్పటికీ కూడా నిన్న ఈరోజు కురిసిన వర్షాలకి కూడా కొన్ని కాలనీల్లో సెల్లార్లోకి నీళ్ళు వెళ్ళిపోయినాయి కదా. అవును. కాబట్టి హైదరాబాద్ ఇక నివాసయోగ్యం కాదు, రాజధానిగా పరిగణలోకి తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పని వేరే ప్రత్యామ్నాయాల గురించి అని ఆలోచన చేస్తున్నారా? ఇవాళ దేశంలో ప్రకృతి వైపరీత్యానికి గురిగాని ప్రాంతం ఏది? జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ప్రతిపాదించబడ్డ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం హుదూద్ తుఫాను బారిన పడలేదా? అవును. ఆయన ద్వారా ప్రతిపాదించబడ్డ న్యాయ రాజధాని కర్నూలు 2009లో కృష్ణా వరదల్లో చిక్కోలేదా? అవును. ఆయన పుట్టిన కడప నగరం వరదపాలు కాలేదా? ఆయన పాలనా హయాంలో తిరుపతి వరదల్లో మునగలేదా? నెల్లూరు వరదల్లో మునగలేదా? అసలు వరద ముంపుకు గురిగాని ప్రాంతం ఏది? ఒక అమరావతి దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రమే ఇది వరద ముంపు ప్రాంతంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణానదిలో 11,40,000 క్యూసెక్కుల వరద ఇప్పటికీ పారుతున్న సందర్భంలో కూడా అమరావతి ముంపుకు గురిగాల. గతంలో అమరావతి ప్రాంతంలో కొంత ప్రాంతం ముంపుకి గురయ్యేది. ఎప్పుడు? కొండవీటి వాగు వల్ల కృష్ణానదిలో కూడా వరద పారుతూ ఉన్న సందర్భంలో కొండవీటి వాగు జలాలు వెనక్కి తన్ని కొంత ప్రాంతం ముంపుకు గురయ్యేది. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ముందు చూపుతో వ్యవహరించి ఎప్పుడైతే కొండవీటి వాగు జలాలని కృష్ణానదిలో నీళ్లు పారుతున్నా కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కృష్ణానదిలోకి పంపు చేసే పథకాన్ని ఇంప్లిమెంట్ చేశారో ఇక అమరావతికి శాశ్వతంగా ముంపు ప్రమాదం తప్పిపోయింది. ఈ రోజుకి సచివాలయం అక్కడే ఉంది, హైకోర్టు అక్కడే ఉంది, అసెంబ్లీ అక్కడే ఉంది. ఇప్పటికీ 29 గ్రామాలు అక్కడే ఉన్నాయి, అక్కడ ప్రజలు అక్కడే ఉన్నారు. వాళ్ళనేమి వేరే పునరావాస కేంద్రాలకు తరలించే పరిస్థితులు ఉత్పన్నం కాలేదే. అమరావతి మీద మాత్రమే ఈ విషయం చెమ్మటం ఏంటి? ఎక్కడెక్కడో మునిగిన ప్రాంతాలని తీసుకొచ్చి మార్ఫింగ్ ఫోటోలు పెట్టి మార్ఫింగ్ వీడియోలతోటి అమరావతిని మాత్రమే ముంపు ప్రాంతంగా, అంటే ఆ రోజు వీళ్ళ ప్రభుత్వం ఒక విధానాన్ని ఎంచుకుంది. అమరావతి కట్టుబడికి పనికి రాదు, అమరావతి శ్మశానం, అమరావతి ఎడారి, అమరావతి ముంపు ప్రాంతం, ఇక్కడ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎక్కువ, ఇటువంటి ప్రచారాలు చేయటం ద్వారా ఈ ప్రచారాలను ప్రజలు పరిగణలోకి తీసుకోలేదు కదా. అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని చెప్పని గౌరవ హైకోర్టు తీర్పు ద్వారానూ స్పష్టమైంది. మొన్న జూన్ 4వ తారీఖు ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారానూ స్పష్టమైంది. ఇంకా అమరావతి పట్ల ఈ విద్వేషాలు చిమ్మటం మానుకుంటే ఆ పార్టీకి, ఆ పార్టీ సోషల్ మీడియాకి కొద్దిపాటైన గౌరవం ఉంటుంది. మొన్న మధ్య కాలంలో కూడా బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత ఇప్పటివరకు మా పార్టీ స్టాండ్ వైజాగే రాజధాని అని అన్నాడు. ఈ మధ్య కాలంలో అజయ్ కల్లం సలహాదారుగా వ్యవహరించిన ఆయన మాట్లాడుతూ కూడా అమరావతి అన్సూటబుల్ అండి, రాజధానికి కరెక్ట్ కాదండి, దానికి చాలా లక్షల కోట్లు ఖర్చు అవుతాయండి అని ఆయన అదే మాట అన్నాడు.
అంటే అదే స్టాండ్లో కొనసాగుతూనే ఉన్నారు ఇంకా. అంటే ఇప్పుడు వాళ్ళ స్టాండ్ అదే కాబట్టే ప్రజలు మిమ్మల్ని మేము పరిగణలోకి తీసుకోము అని చెప్పని ఇదే అజయ్ కల్లం రెడ్డి ప్రభుత్వ కీలక సలహాదారుడిగా పనిచేసిన అంశంలో ఉన్న బొత్స సత్యనారాయణ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా విద్యాశాఖ మంత్రిగా కొనసాగిన సందర్భంలోనూ వాళ్ళ విధానాలతో ప్రజలు ఏకీభవించలేదు. ఇదే బొత్స సత్యనారాయణ గారిని, ఆయన సతీమణిని, వాళ్ళ తమ్ముడిని ఎన్నికల్లో చిత్తుగా ప్రజలు ఓడించారు. అవును. కాబట్టి మాకు ఇంకా ఇదే విధానానికి మేము కట్టుబడి ఉన్నాము అని చెప్పని మేము బట్టిన కుందేలకి మూడే కాళ్ళు అన్నట్టుగా అక్కడ నిజంగా వరద వస్తే ఆ వరద గురించి ప్రస్తావిస్తే అర్థం ఉంది. 11,40,000 క్యూసెక్కులు వరద కృష్ణానదిలో పారుతున్న సందర్భంలో కూడా ఇప్పటికి అమరావతి ముంపు గురిగాల. మేబీ ఇంకా అధికంగా వరద వచ్చి కరకట్టలు పొంగి కొంత ప్రాంతం ముంపుకు గురవుతుందేమో. అయితే మాత్రం దేశంలో ఏ ప్రాంతానికి లేని, ఏ ప్రాంతం ముంపుకు గురైనా కూడా అక్కడ ఆ ప్రాంతాల పట్ల అక్కడ ప్రజలకు లేని విముఖత, అమరావతి పట్ల మాత్రమే విముఖత వ్యక్తం అయ్యే ఈ ప్రచారాలు ఎందుకు? దానివల్ల మీరు సాధించేది ఏంటి? సాధించేది ఏమీ లేదు. కేవలం అంటే కేవలం మా అభిప్రాయాన్ని బలపరచుకోవటం అని చెప్పనే ఏకైక పిడివాదం తప్ప. అందుకే నేను ప్రశ్నిస్తున్నా, మీ అభిప్రాయం ప్రకారం మీరు ప్రతిపాదించిన విశాఖపట్నం ప్రకృతి వైపరీత్యాలకు అతీతమా? ప్రకృతి వైపరీత్యాలకు గురిగాలేదా? మీరు ప్రతిపాదించిన కర్నూలు ప్రకృతి వైపరీత్యాలకు గురిగాలేదా? మీరు పుట్టిన కడప, మీరు పెరిగిన హైదరాబాదు ప్రకృతి వైపరీత్యాలకు గురిగాలేదా? దేశంలో మిగిలిన ఏ ప్రాంతాన్నైనా సరే వరదలు సంభవిస్తున్నాయి, నీటి కొరత ఉంది, ఇక్కడ నివాసయోగ్యంగా లేదు, ఇక్కడ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరుగుతుంది, మీరు ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయండి అని చెప్పని చెప్పగలిగే సాహసం, ధైర్యం ఇంకెక్కడైనా చేయగలుగుతారా? చెన్నై నగరం సముద్ర పొడ్డున ఉంది, నీటి కొరత, చెన్నైని ఖాళీ చేయమని చెప్పని తమిళీయులకి చెప్పే ధైర్యం మీ దగ్గర ఉందా? ఒక్క అమరావతి దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రమే అక్కడ ప్రజలని సాఫ్ట్ టార్గెట్, అక్కడ మీరు కులాలు ఆపాదించారు, ఆ ప్రాంతాన్ని ఏ భావం పెంచే విధంగా ప్రయత్నాలు చేశారు, మార్ఫింగ్ ఫోటోలతోటి, మార్ఫింగ్ వీడియోలతోటి అక్కడ మహిళలను అవమానపరిచారు. ఇప్పటికీ అదే విషయం జిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల మీ స్థాయి ఏంటి, మీ సంస్కారపు స్థాయి ఏంటి, మీ రాజకీయ పరిణతి ఏంటి, మీరు ఎంతటి విఘ్నత ప్రదర్శిస్తున్నారు, ప్రజల కష్టకాలంలో ఉన్నప్పుడు దేనికి మీరు ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది మిమ్మల్ని మీరే ప్రజల ముందు నగ్నంగా పరిచయం చేసుకుంటున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ.